పదమూడు జిల్లా పెదవానిలంక గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆవిడ శంకుస్థాపన చేశారు. సముద్ర తీరాన నిర్మిస్తున్న రక్షణ గోడ పనులను పరిశీలించారు. 13 కోట్ల రూపాయలతో కిలోమీటర్ గోడ నిర్మాణం చేపట్టారు. మంత్రి దత్తత తీసుకున్న పెదమైన వానిలంక కోతకి గురి కాకుండా ఉండేందుకు సముద్రానికి అడ్డుగోడ నిర్మిస్తున్నారు. మొత్తం 5 కిలోమీటర్ల గోడ నిర్మించాల్సి ఉండగా మొదటి దశలో కిలోమీటర్ పొడవున గోడ నిర్మాణం పూర్తయింది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఏపీలో సముద్ర తీర ప్రాంత రక్షణ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సముద్ర తీరం కోతకు గురవుతున్న పరిస్థితి. అటు నుంచి ఉప్పాడ కావచ్చు, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉప్పాడ కావచ్చు, ఇటు నరసాపురం తీర ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున సముద్రం ముందుకు చొచ్చుకుంటూ వస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఒక అలజడి ఆందోళనకరమైన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంది పెదమైన వానిలంక ప్రాంతం చూస్తున్నాం. పెదమైన వానిలంక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే కోతకు గురవుతున్నటువంటి భూభాగాన్ని రక్షించేందుకు, కాపాడేందుకు ఒక వాల్ను సముద్రం తీరంలో నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా నిర్మిస్తారు, ఈ రక్షణ గోడను ఎలా నిర్మిస్తారు అనే విషయం మనతో మాట్లాడేందుకు నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధి, అదేవిధంగా డెలైట్ సంస్థకి సంబంధించినటువంటి రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ గోడ నిర్మాణం ఎలా జరుగుతుంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? బేసికల్లీ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ జియో టెక్స్టైల్ ఎంబాంక్మెంట్ వాల్. అంటే దీన్ని ఏమంటామంటే జియో ట్యూబ్ వాల్ అంటాము. ఇట్స్ ఎ జియో సింథటిక్ మెటీరియల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ ఇవన్నీ కలిపి చేస్తామండి. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే దీంట్లోంచి వాటర్ కానీ ఏదైనా డ్రైనేజ్ అయిపోతుంది, కానీ అక్కడ ఏదైతే సాయిల్ ఆర్ శాండ్ ఏదైతే ఉంటుందో అది కన్ఫైన్మెంట్గా ఉండి అది బయటకు వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. సో అలాంటి టెక్స్టైల్ లేయర్ని కింద ఒక బెడ్లో లేయర్ కింద వేసేసి, అండ్ దెన్ ఈ యొక్క స్ట్రక్చర్లో మెయిన్ ఏంటంటే కోర్లో ఏదైతే ఉంటుందో జనరల్గా మనకి రెగ్యులర్గా చేసేది ఏంటంటే రాళ్ళు, డిఫరెంట్ సైజు ఉన్న రాళ్ళు డంప్ చేస్తాము. ఇక్కడ అలా కాకుండా ఒక 20 మీటర్ల పొడవులో ఒక దగ్గర ఒక హైట్ 1.4 మీటర్ 1.5 మీటర్ హైట్లో 3.5 మీటర్లు 3.5 మీటర్ విడ్త్లో టెక్స్టైల్ క్లాతే ఒక ట్యూబ్ మాదిరి తయారు చేస్తారు. అందులోకి శాండ్, రివర్ శాండ్ ఆర్ ఏదైతే డిజైన్ ప్రకారం ఏదైతే ఇసుక ఉంటుందో ఆ ఇసుకని ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేసి ఒక కంటైనర్ సిస్టమ్, అంటే ఒక 20 మీటర్ల పొడవు మీరు చూసుకుంటే దాంట్లో చాలా ఘనపరిమాణంలో ఇసుక వెళుతుంది కాబట్టి అది ఒక హ్యూజ్, అంటే పెద్దగా మోనోలిథిక్ స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాజెక్టు మనకి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో వారు పూనుకొని ఈ పెదమైన వానిలంక విలేజ్ని అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆమె పూనుకొని ఆమె మేడం గారు మరి ఈ విలేజ్కి కావాల్సిన ప్రొటెక్షన్ సిస్టమ్ని, రక్షణ గోడని కట్టించాలని ఆమె నిర్ణయించుకొని మరి డెలైట్ సంస్థని వారిని అడిగి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రక్షణ గోడను కడుతున్నారండి. ఎంత ఏ దశలో ఎన్ని కిలోమీటర్లు మొత్తం? ప్రజెంట్ 1 కిలోమీటర్కి చేస్తున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద. 1 కిలోమీటర్ అయిన తర్వాత ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత మరి ఒక దగ్గర ఇంకొక 5-6 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతాన్ని రక్షణ గోడ కట్టాలని ప్రపోజల్ ఉంది. సో యాక్చువల్గా ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో ఎక్కడెక్కడ ఉపయోగించి ఉంటారు, అక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి? అంటే గతంలో ఈ ప్రాంతంలో సునామీ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి ఒక సునామీ సైతం తట్టుకునే శక్తి ఇప్పుడు మీరు కడుతున్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది. ఎందుకంటే ఈ విధమైన వాళ్ళు ఇది మొదటిసారి కాదండి. ఇక్కడ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో కట్టారు, అండ్ దెన్ తమిళనాడు, అలాగే కొంత కోస్తా తీరం కేరళలో, అలాగే విభిన్న ప్రాంతాల్లో గుజరాత్లో, అలాగే మీకు ఒరిస్సాలో కూడా ఒక రీసెంట్గా ఒక పెంటా అనే ఏరియాలో ఒక పెద్ద దగ్గర చాలా హైట్ ఒక దగ్గర ఒక 5 మీటర్లు, అంటే ఒక 20 అడుగుల పైనే ఎత్తులో కట్టారండి. చిన్నమైన వానిలంక ప్రాంతంలో పూర్తిగా గ్రామం మొత్తం కూడా సముద్రంలో కలిసిపోయి వేలాది ఎకరాల్లో పంట పొలాలన్నీ కూడా మొత్తం పూర్తి కూడా సముద్రం పాలైన నేపథ్యంలో ఇలాంటి రక్షణ కూడా అయితే ప్రస్తుతం అయితే కిలోమీటర్ మేరకు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఇంకా దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు కనుక దీన్ని నిర్మిస్తే కనుక పూర్తి స్థాయిలో గ్రామాలకు సంబంధించిన రక్షణ అయితే ఏర్పడుతుంది. పూర్తిగా సముద్ర తీరం కోత నుంచి నివారించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కెమెరా దుర్గాతో రవి, TV9 పెదమాని వానిలంక నుంచి.